ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఆల్మోస్ట్ 9-10 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉండటం జరిగింది. 2017లో నేను హైదరాబాద్లో వ్యాపారం చేస్తుండగా నన్ను ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించి ఉండి నియోజకవర్గానికి మంచి అభ్యర్థి కావాలి, మీ ఫ్యామిలీ గురించి మీ గురించి నేను తెలుసుకొని మిమ్మల్ని పిలుచుకోవడం జరిగింది. నా గురించి మీరు ఉండి నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉండి పోటీ చేయాలని చెప్పి హైదరాబాద్లో నన్ను రిక్వెస్ట్ చేయడం జరిగింది. నేను ఆనాడే చెప్పాను, ఉండి పార్టీ నెగ్గడం కష్టం సార్, నేనైనా హైదరాబాద్లో వ్యాపారం చేసుకుంటున్నాను, నేను ప్రత్యక్ష రాజకీయాలు కూడా ఎప్పుడూ లేనంటే లేదు మీ గురించి అన్ని ఎంక్వైరీ చేసి నేను పిలిపించుకున్నాను, నా గురించి నువ్వు చేయాలంటే నేను ఆయన చేత కండువా వేయించుకుని ఆయనకి ఆ రోజు మాట్లాడటం జరిగింది. నేను నిక్కచ్చిగా కూడా మాట్లాడటం జరిగింది. ఆ రోజుని నేను మీ మాట కోసం నిలబడుతున్నాను, ₹1 మీ దగ్గర నుంచి నేను ఆశించను, నా డబ్బులతో నేను ఖర్చు పెట్టుకుని మీకోసం నిలబడతాను, ఓడిపోతానని తెలుసు కూడా నేను మీకోసం నిలబడుతున్నానని నిక్కచ్చిగా ఆయనతో చెప్పడం జరిగింది. అలాగే ఆ డబ్బులతోటి ఎలక్షన్ అంతా కూడా ఖర్చు పెట్టి చేసుకున్నాను. ఓడిపోయినా సరే పార్టీని వదలకుండా మళ్ళీ పార్టీ అధికారంలో ఉన్న ఇన్ఛార్జిగా ఉండి అందరికీ మేలు చేశాను. కానీ ఎక్కడ ₹1 లంచం తీసుకుంటాం కానీ అది పార్టీని అడ్డం పెట్టి పైరవీలు చేసి డబ్బు సంపాదించడం కానీ లేకుండా మరి నిజాయితీగా జగన్ గౌరవం నిలబడేలాగే ఉండిగా నియోజకవర్గంలో పనిచేయడం జరిగింది. మధ్యలో సంవత్సరం నన్ను ఇన్ఛార్జిగా తప్పించినా నేనేమీ మాట్లాడలేదు, పార్టీలో క్రియాశీలంగా పనిచేస్తూనే ఉన్నాను. మళ్ళీ ఆయనే గుర్తించి నన్ను మళ్ళీ ఇన్ఛార్జ్ ఇచ్చి DCC చైర్మన్ కూడా చేయడం జరిగింది. సార్ కూడా నేను పోటీ చేయనని చెప్పి మరి నేను హైదరాబాద్ కూడా వెళ్తే మళ్ళీ జగన్ గారే గౌరవంపి తప్పనిసరిగా ఈసారి నెగ్గుతారు, తప్పనిసరిగా నిలబడమని చెప్పి నన్ను మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి 2వ టికెట్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఆ ఎలక్షన్ కూడా నేను నెగ్గలేకపోయాను, అయినా నన్ను ఇన్ఛార్జ్గా ఉంచి ఇక్కడ ఇప్పటి వరకు నడిపించుకోవడం జరిగింది. మరి మొన్న ఒక 2-3 నెలల నుంచి మా కార్యకర్తలకు ఫోన్లు రావటం, ఎవరైతే బాగుంటుంది మారిస్తే ఎవరు బాగుంటారని చెప్పి ఫోన్లు వస్తున్నాయనే సంగతి తెలిసి నేను మొన్న ఇన్ఛార్జ్ పదవికి రాజీనామా లెటర్ జేబులో పెట్టుకుని నేను జగన్ గారిని కలవటం జరిగింది. కలిసి ఇలాగా ఇప్పటి వరకు ఎవరూ లేరు, నేనే బాధ్యత అన్ని మోసుకుంటూ వచ్చాను, ఇప్పుడు ఇలా చాలా పేర్లు వినిపిస్తున్నాయి కాబట్టి మీరు ఎవరికన్నా ఇచ్చుకున్నా నాకేం అభ్యంతరం లేదని చెప్పడం జరిగింది. ఆ సందర్భంగా 1-2 పేర్లు కూడా రావడం జరిగింది. ఆ సందర్భంలోనే కూడా నేను చెప్పాను, ఎవరికైనా ఇచ్చుకోండి, నేను వారి కోసం పనిచేస్తాను, కానీ యోగేంద్ర బాబు అన్న అతను టికెట్ ఇస్తే మట్టుకు నేను చేయలేని చెప్పాను. ఆయన కూడా ఆ పేరు నా దగ్గర ప్రస్తావన తీసుకురాలేదు. మురళీకృష్ణరాజు గారని పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఉన్నారు, ఆయన పేరు నేను కొంచెం ముందుకు వెళ్ళానని చూచాయిగా ఆయన మాట ఇచ్చినట్టుగా తేలాడు. ఆయన వెళ్తే సార్ ఇది ఉండి నియోజకవర్గం అంటే అంత ఈజీగా నెగ్గి సీట్ కాదు, ఇది ఎక్కడో పత్తిపాడు నియోజకవర్గం తీసుకొచ్చి కేసు కూడా తెలియకుండా ఉండిలో పెడితే నెగ్గిస్తాం కష్టం అని చేత అది కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పి కూడా నేను చెప్పడం జరిగింది. సరే అప్పుడు ఆయనే కలవపూడి ప్రసాదరాజు గారి పేరు తీసుకురావడం జరిగింది. అయితే నేనేమన్నానంటే ఆయన 5 ఏళ్ళ నుంచి మన పార్టీలోనే ఉన్నాడు, ఆయన బ్యాంక్ ప్రెసిడెంట్ కూడా పనిచేశాడు, లోకల్ కాబట్టి మాకే అభ్యంతరం లేదని చెప్పాను. వెళ్తే అతను ఎలా చేద్దామని చెప్పాడు, వెనకాల నువ్వు అన్నీ ఆర్గనైజ్ చూసుకోమని చెప్పాడు, తప్పనిసరిగా అలాగే చేస్తామని చెప్పాడు. ఓకే అన్నారు, కంగ్రాచులేషన్ అన్నారు, వచ్చేసాం. నిన్న పొద్దున్న కూడా పార్టీ ఆఫీస్ నుంచి ఫోన్ చేసి ఆ ప్రసాద్ గారి ఫోటోలు కూడా పంపారు. సాయంకాలం మరి ఏమైందో ఇలాగ మారి మరి అదే బాబు గారికి ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది. ఆయన గత 7-8 సంవత్సరాలుగా ఏ కార్యక్రమంలో కూడా ఒక ఫోటో చూపించినా నేను అతన్ని యాక్సెప్ట్ చేస్తాను. ఎప్పుడైనా కారుకి జెండా కట్టి తిరిగినట్టు చూపించినా నేను అతని అభ్యర్థుల్ని ఓకే చేస్తాను.
మాకు వ్యతిరేకంగా ఎలక్షన్లో పనిచేసి పార్టీ ఏ కార్యక్రమం పాల్గొకుండా ఒక రూపాయి పార్టీ గురించి ఖర్చు పెట్టకుండా కేవలం తాడేపల్లి చుట్టూ తిరుగుతా అందరి దగ్గర తిరిగి పైరువేలు చేసుకునే వాడికి ఇన్ఛార్జ్ పదవి ఇస్తే అలాంటి వాళ్ళు వెనకాల వెళ్ళడానికి మాకు చాలా ఇబ్బందిగా ఉంది. అందుచేత నిన్న కాక మొన్నే జగన్ గారితో విషయాలన్నీ కూడా మాట్లాడి వచ్చిన తర్వాత కూడా మరి ఇవాళ అదే అభ్యర్థిని ఇక్కడ పెట్టారంటే ఇంకా ఈ పార్టీని నమ్ముకుని ఇంకా మేము మా పనులు మానుకొని మా డబ్బులు ఖర్చు పెట్టి ఈ పార్టీని మోయాలంటే అవ్వదు కాబట్టి మాకు ఇక్కడ గౌరవం కూడా లేదు కాబట్టి ఈ పార్టీకి ఈరోజు రిజిగ్నేషన్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నాను. చోట ఎవరు ఉండడానికి వీల్లేదు. పార్టీ అయింది కానీ ఎవరు ఏంటని తెలుసుకోకుండా ఇష్టానుసారంగా ఇలాంటి పనికిరాని వాళ్ళందరికీ టికెట్లు ఇచ్చే ఇన్ఛార్జీలు ఇస్తే కష్టపడి పనిచేసిన వాళ్ళకి ఆస్తులు పోగొట్టుకున్న వాళ్ళకి వాళ్ళ వెనకాల తిరగాలంటే అది జరిగే పని కాదు. నేను తప్పుకుంటున్నాను. మిగతా చోట కూడా మీరు ఇలాంటివి జరగకుండా ఎవరైతే పార్టీకి నిక్కసిగా పనిచేస్తున్నారో అలాంటి వ్యక్తుల్ని ఎంపిక చేసుకుంటేనే ఈ పార్టీ ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. ఏదో 10 మంది వచ్చారు కదా, మనం అప్పుడే పని అయిపోయింది, ఎలక్షన్ అయిపోయింది, మన సీఎం ఏమో అనుకుంటే మటుకి ఒక్క బార్లో పడతాం గ్యారంటీ. ఇక్కడ ఈ జిల్లా కూడా ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లా కూడా ఇవాళ ఒక్క సీటు కూడా వెస్ట్ గోదావరిలో 7 సీట్లు ఒక సీటు కూడా నెగ్గే పరిస్థితిలో లేదు. ఇక్కడ 2 నాయకులు తయారయ్యారు. వీళ్ళు మొన్న 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని దోచుకున్నారు, పదవులను అడ్డం పెట్టుకుని డబ్బులు సంపాదించారు. ఇప్పుడు వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఎవడో కూడా నిక్కచ్చిన ఇక్కడ ఉండడానికి వీల్లేదు. గన్సీని పంపించారు, తర్వాత గూడెం కొడి సత్యనారాయణ గారిని పంపించారు, ఇప్పుడు ఉండిలో మనం పంపిస్తున్నారు. పంపించి ఎవరైతే డమ్మీలు ఉంటారో వీళ్ళు చెప్పిన మాటలు ఇండి నుంచోమంటే నుంచుంటారో వాళ్ళని పెట్టి పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారు తప్పించి మనం ఈ పార్టీ వల్ల లబ్ధి పొందాం, ఈ పార్టీలో పదవులు అనిపించాం, పార్టీని నెగ్గించాలనే ఇది లేదు. ఒక ఆయనకేమో అందరూ ఓడిపోవాలి, ఆయనే మినిస్టర్ అయిపోవాలి, ఇక్కడ పోటీ ఉండడానికి ఇది లేదు. ఒక ఆయనేమో వాళ్ళ అబ్బాయిని అర్జెంటుగా ఎమ్మెల్యేని చేసేయాలి, అధికారంలో సంపాదించిన డబ్బులు కోట్లు ఉన్నాయి, మళ్ళీ వాళ్ళ అబ్బాయికి మళ్ళీ మినిస్టర్ ఇచ్చేయాలి అని చెప్పి వీళ్ళే దోచుకోవాలి తప్పించి ఎవడన్నా పార్టీకి నిక్కచ్చిగా పనిచేస్తే మట్టుకి ఆయన ఒక నిమిషం కూడా పార్టీలో ఉండకూడదని నిశ్చయించుకున్నారు. వీళ్ళిద్దరి వల్ల వెస్ట్ గోదావరి జిల్లా సర్వనాశనం అయింది. ఇది ఎవరిని అడిగినా చెప్తాడు వీడు, నేను చెప్పక్కర్లే. ఏమండి గంధిసీని వెళ్ళిపోయినా, ఇప్పుడు నేను వెళ్ళిపోయినా, ఇంకోని వెళ్ళిపోయినా అసలు అది జిల్లా ప్రెసిడెంట్ బాధ్యత ఏంటండి? ఏ జిల్లాలోనే ఏదైనా డిస్టర్బెన్స్ వస్తే అక్కడ కూర్చుని ఎవరి వ్యక్తులన్నా ఇబ్బందులు ఉంటే వాళ్ళు సమన్వయం చేయవలసిన బాధ్యత జిల్లా ప్రెసిడెంట్దే కాదో చెప్పండి. కనీసం గంధిసీని వెళ్ళినప్పుడు గంధిసీని ఇంటికి వెళ్ళి మాట్లాడారు వీళ్ళు చేశారా? కంగారు పడకండి మాట్లాడదామని కానీ లేకపోతే జగన్ దగ్గర కూర్చుందామని కానీ మాట్లాడారా? అంటే వీళ్ళ ఉద్దేశం వెళ్ళిపోవాలి, వీళ్ళు చెప్పు కింద ఉండేవాళ్ళే ఇక్కడ అభ్యర్థులుగా ఉండాలి. అంచేత ఇవన్నీ రాజకీయాలు చూసిన తర్వాత ఇలాంటి పార్టీలో నాలాంటి వాడు ఉండటం మంచిది కాదు అనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాం. భవిష్యత్ కార్యాచరణ కూడా మేము మా సహచరులతోటి నా అభిమానులు ఎవరున్నారో వాళ్ళందరితో కూడా తీసుకొని తొందరలోనే నా నిర్ణయం తీసుకుంటాను. ఇక ముందు కూడా నేను ప్రజాసేవలోనే ఉంటాను, ఏ పార్టీలో ఉంటాను అన్నది తొందరలోనే తెలియజేస్తాను. కానీ ఈ 10 ఏళ్ళు నా అడుగులు అడిగేసిన నా సహచరుల కోసం, వారి అభివృద్ధి కోసం వాళ్ళందరికీ కూడా ఎప్పుడూ తోడుగా ఉంటాను. వాళ్ళకి నేను సాయం చేయాలంటే నేను ఒక్కడే చేస్తే సరిపోదు, నాకు కూడా ఒక పార్టీ అన్న ఉండాలి. రేపు భవిష్యత్తులో వారికి అవకాశాలు బట్టి వాళ్ళకి ఏదైనా పదవులు ఇప్పించాలన్నా లేకపోతే ఏదైనా ఇబ్బందులు వస్తే ప్రభుత్వ భారంగా వాళ్ళకి చేయించాలన్నా కూడా నాకు ఒక అండ కావాలి. కాబట్టి అది ఏటన్నది మా స్నేహితులతో మాట్లాడి సరైన నిర్ణయం తీసుకుంటాను. తప్పనిసరిగా ఇన్నాళ్ళు నాకు కూడా ఎవరున్నారు ప్రతి ఒక్కడికి అన్ని రకాలుగాని కూడా 24 గంటలు వాళ్ళకి అండగా ఉంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. నేను ఎప్పుడైనా ఉంటే
ఓటమి మీద అవాకులు చవాకులు చెప్తున్నా. ఏదైనా సబ్జెక్టు మీద మన రామరాజు గారు ఆక్వా మీద మాట్లాడారు, దానికి కౌంటర్గా మాట్లాడానేమో తప్పించి వ్యక్తిగతంగా కానీ ఇంకో కానీ నేను ఎప్పుడూ కామెంట్ చేయలేదు. ఇలాగ ఏదైనా సబ్జెక్ట్ మీద ఉంటే పార్టీ పరంగా ఉంటాను. నేను ఇక్కడ ఉన్నప్పుడు రఘురామకృష్ణరాజుని తిట్టట్లేదని చెప్పి నేను రఘురామకృష్ణరాజు ఒకటే అని చెప్పి కూడా ప్రచారాలు చేశారు. నేను అనవసరంగా ఎవరి మీద నోరు జారను. పార్టీ పరంగా మాకు వ్యతిరేక పార్టీలో ఉన్నాను కాబట్టి వాళ్ళు చేసిన దానికి మంచి చెడ్డ కౌంటర్ ఇవ్వడంలో ఉన్న ఫ్యాక్టరీ చెప్పాను తప్పించి నేను వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడునో లేకపోతే లోకేష్నో వ్యక్తిగతంగా దూషించే అలవాటు నాకేమీ లేదు. సబ్జెక్ట్ మీద ఈ పార్టీ పరంగా నేను కౌంటర్ వేయటం, వాళ్ళు చెప్పిన దానికి నేను కౌంటర్ వేస్తాను తప్పించి నేను ఊరికి అత్మాను ప్రెస్ మీట్ పెట్టి ఆ పార్టీని తిట్టి ఈ పార్టీని తిట్టి అలాంటి అలవాటు నాకు లేదు, నేను చేయను కూడా. తెలిసిన వాళ్ళే కదా ప్రభుత్వంలో అధికారం లబ్ధి ఎవరు పొందారు, ఎవరు పార్టీని అడ్డం పెట్టుకుని కోట్లాది రూపాయలు సంపాదించారు అందరికీ తెలుసు. జగమెరిగిన సత్యానికి మళ్ళీ రుజువులు ఎందుకు? నిన్న కాక మొన్నే కదా మాట్లాడి నేను క్లియర్గా చెప్పొచ్చాను. చెప్పొస్తే అదే క్యాండిడేట్ మీరు ఇచ్చేస్తే ఎలా కుదురుతుంది? నేనేమో ఎవరైనా పెట్టుకోమన్నాను. క్యాండిడేట్ మారితే మీరు దీన్ని వెనక తీసుకుంటారు సార్? నేను ఇంకా ఒకసారి ముందుకు వెళ్ళిన తర్వాత వెనకరాను. అది నాకు చెప్పకుండా జరుగుంటే ఆ నోటీసులో లేకుండా వాళ్ళు నిర్ణయించుకుని క్యాండిడేట్ని డిక్లేర్ చేస్తే సరే అది సార్ నేను నిర్ణయించుకుంది అని నాకు ఇష్టం లేకపోతే ఇంటికాడికి కూర్చుంది, జగన్ గారు పిలిస్తే మాట్లాడుతుంది. నిన్న కాక మొన్న ఇంకా 48 గంటలు అవ్వలేదు, నేను ఎక్కచ్చుగా చెప్పొచ్చాను బాగోతే నేను ఉన్నాను. అదే క్యాండిడేట్ పెట్టామంటే పోరా నీ లెక్క ఉందనే కదా. నువ్వు పోరా అంటే నేను పోరా అంటాను, అంతే కదా. నువ్వు అయ్యా అంటే నేను అయ్యా అంటాను. సార్ ఇప్పుడు మీతో పాటు ఇంకెవరైనా రాజీనామా చేసే అవకాశం ఉంది సార్? ఉంటారు, అందరూ ఉంటారు. వస్తాను ఈరోజు నేను చేయొద్దన్నాను. ఏదైనా కంగారు పడి నిర్ణయాలు తీసుకోవద్దు. నాతో వచ్చేవాళ్ళు కూడా మనస్ఫూర్తిగా వచ్చేవాళ్ళని నాకు కూడా తీసుకెళ్తాను. బలవంతంగా ఎవరు నేను రా అని నేను అడగను. నాకు కూడా వచ్చిన వాళ్ళకి పూర్తి బాధ్యత, భరోసా, అండ, వాళ్ళకి కావాల్సిన ఏ విధమైన ఇబ్బంది వచ్చినా చూసుకునే బాధ్యత నాది. వాళ్ళని నేను ఉన్నంతకాలం చూసుకుంటాను. మీ భవిష్యత్ కార్యాచరణ అనేది ఎప్పట్లో నిర్ణయిస్తారంటారు? 1 వీక్ లోపలనే నిర్ణయిస్తాను.